ముందుగల మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఆర్కిస్ట్రే సార్ కిలుక్కులను అవుతుండంటే ఏదో మంచి ఆయమానం వచ్చినట్టు ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీసీ సంఘాలు పోయి కలిసి కృతజ్ఞతలు చెప్పిరంట. ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలా సార్, ఎట్లా చేయని విజ్ఞప్తి చేసి వచ్చిరంట. బీసీ సంఘాలు బీసీలు చాలా మంది జరంతా సంతోషంగా ఉన్నారు. 42% రిజర్వేషన్ ఓకే చేస్తామని కాంగ్రెస్ పార్టీ అన్నది కదా, జరంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఇలా సంతోషంగా లేనిది ఇంకో పార్టీ ఉన్నది. అదేంటంటే గతంలో టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఒక వీడియో క్లిప్ వస్తుంది, చిన్న క్లిప్ జర చూసే ప్రయత్నం చేయరు. అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం, మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. చూసిరు కదా, ఆ సార్ని గుర్తుపెట్టారు కదా, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నేత ఏమంటుండు, ఈ బీఆర్ఎస్ పార్టీ మేము ఇంత బీసీల కోసం కొట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలను మొత్తం సర్వనాశనం చేస్తుంది, ఇదంతా తూతుంబాలు ముచ్చట తప్పితే ఆయమన్న ముచ్చట్లేదు. మీరు ఇచ్చిన హామీల మీద నిలబడాలి, అంతేగాని మీరు లేనివని చెప్పకూరి అని క్లియర్గా చెప్పుకొస్తుండే ఆయన. అవునా కదా? మధుసూనాచారి సార్, ఆ సార్ పేరు మధుసూనాచారి. మంచి దమ్మున్న లీడరు, తెలంగాణ కోసం కొట్లాడిండు, మంచి సీనియర్ నేత, ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ నేత సారు. బీసీల పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, అంతా తూతుంబాలేక చేస్తుందని అంటున్నావు. మరి 10 సంవత్సరాలు వెళ్తీరు మరి మీరు, మరి బీసీలకు ఏ పార్టీ న్యాయం చేసిరు సార్? మరి మీరు బీసీల రిజర్వేషన్లు గిదే 42%, గప్పుడు ఎందుకు చేయలేకపోయిరు? ఓలన్నా అడ్డుపడ్డారా మీకు? అయ్యాల రాజ్యం మొత్తం మీ దగ్గరనే ఉంది కదా, ఫుల్ మద్దతు అయ్యాలి. ఇవ్వాలన్నా మీరు ఎమ్మెల్యేలు గెలిచి బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది కానీ ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఇంతమంది ఉన్నారా? లేరు. ఎడపాడారు, గెలిచినాడు కొనపోయి వెనక కొంచెం బైరగుందా గొలుసు గట్టినాడు కట్టి దండ వేసి గుంజుకపోయిరి, అంత కొనపోయి బీఆర్ఎస్లో కలుపుకుంటుంది. అవునా కాదా ప్రజలారా? తప్పు చెప్తే కామెంట్ చెప్పు, నష్టం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత 42% బీసీల రిజర్వేషన్ ఇస్తా అని హామీ ఇచ్చింది. ఇంకా అది అమలు అవుతుందో కాదో ఆ తర్వాత లెక్క. కానీ వీళ్ళు అప్పుడే దీంతో కానే కాదు, ఏమైనా అయితే గీతే మళ్ళీ మాతోటి అయిద్దానేమో ఈ మధుసూదనాచారి సార్ అంటాడు. ఇంకొక వీడియో క్లిప్ వస్తుంది చూడురయ్యా, జర వీడియో క్లిప్ పెట్టానా కిరణానా? ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. చూసిరుగా కవితక్క ఏమంటుందో, బీసీలకు 42% రిజర్వేషను ప్రజా పోరాటాల ద్వారానే వస్తాయి. మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసినాం, రైలు రోక చేసి మేము ఆడ రైలు కాడ అడ్డం నిలబడితే మా శ్రమని గుర్తించి అమ్మ మా వల్ల కాదు వీళ్ళతోటి మేము తట్టుకోలేమని రేవంత్ రెడ్డి సర్కారు దిగొచ్చి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించింది. అది నా పోరాటమే, నేను కొట్లాడినా అని ఇవాళ భుజాలు తడుకుంటుంది కల్వకుంట్ల కవితక్క. మరి కవితక్క కూడా బీఆర్ఎస్ పార్టీ కదా, కవితక్క బీఆర్ఎస్ పార్టీ కాదంటారా? అరే బీఆర్ఎస్ పార్టీ అంటేదిగా, కాకపోతే కండు వేసుకోదు అంతేగా. ఆమె కండు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆమె. ఏమంటారు కొంతమంది అంటారు కదా, ఏం పని చేస్తున్నారు అంటే, నేను కాకి డ్రెస్ లేకున్నా పోలీస్ ఆఫీసర్ లెక్క బతారు కొంతమంది, చూసినావు గట్ట అన్నట్టు. కండువ కప్పుకోకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీలా కీలకంగా పనిచేస్తాను నేను, బీఆర్ఎస్ పార్టీ అంటది కానీ కండువ కప్పుకోదు ఆమె. ఆమెకేమో రేవంత్ రెడ్డి సర్కారు మీద నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కారుని నేను స్వాగతిస్తున్నా, 42% రిజర్వేషన్ని నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళు ఇస్తారన్న నమ్మకం నాకున్నది, నా పోరాటం ద్వారానే వచ్చిందని ఈ సంబరాలు చల్లకుండా చిన్న సంబరాలు కాదు, జోరుగా నిన్న మన పిర్ర పండుగ కూడా అట్ట ఎగిరలేదు, పీర్లు ఎత్తుకున్న వాళ్ళు
అంతకంటే గట్టిగా ఎగురుతుంది. ఆ వీడియో కూడా వస్తుంది చూడు, సంబరాలు చేసుకునేది. పెట్టాను ఆ వీడియో ఒకసారి. పెట్టినావుగా, చూసిరు కదా జనాలు ఎట్ట ఎగురుతుంది. జోరుగా ఎగురుతలేదు. ఎందుకు ఎగురుతుంది అనుకుంటున్నాం? ఆమె కొట్లాడడం వల్లనే రేవంత్ రెడ్డి సర్కారు దిగొచ్చి 42% రిజర్వేషన్ కల్పించిందట. మరి ఒక్క పార్టీలో మీ ఇద్దరికి ఐక్యత లేకుంటే రాష్ట్రంలో మరి జనాలకి ఏం చెప్తారే పెద్ద మనుషులు? ఓ మధుసూదన సారన్న, ఉద్యమకారుడు నువ్వు, నీకేమో నమ్మకం లేదు రేవంత్ రెడ్డి మీద. మరి కవితక్క గేడికెళ్ళి నమ్మకం వచ్చింది. ఈ కవితక్క ఒకటి తగిలింది. ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి సర్వనాశనం చేసిన దాకా నిద్రపోనట్టు కొడుతుంది, పాడైపోను. ఏమన్నా కోపం ఉంటే ఓ నాడు పోయి కూర్చొని మాట్లాడరాదు అక్క. ఈగరం ఇల్లడితే వెనకంగా ముగ్గేసుకుంటూ వచ్చినాయట, గట్టినే ఉంది. ఆలో తీగ చేసుకుంటే ఈమో తీగ చేసుకొస్తుంది, ముచ్చట పాడైపోను. మీ పార్టీ సీనియర్ నేతలకేమో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, నీకు మాత్రం భలే నమ్మకం వచ్చింది. మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా నువ్వు సరెండర్ అయినవా? ఏమో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేసి పాడవుతున్నావా? అదన్నా చెప్పు మరి. లేకపోతే కొత్త గుప్పటి ఏమైనా పెట్టేదంటే కొత్త పార్టీ అన్న పెట్టరాదు. అలానే ఉంటావు, ఆ పార్టీ జెండా మోయవు. అలానే ఉంటావు, అలానే తిరుగుతావు. మా అన్ననేమో దొంగలంగా అంటావు, మళ్ళీ మా అయ్య మంచోడు అంటావు. 2 రోజులు ఏమో సామాజిక తెలంగాణ వచ్చిందంటావు, కొన్ని రోజులు ఏమో రాలేదంటావు. ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడితే జనాలు ఇట్లా నమ్ముతారు అక్క. వచ్చేటి స్థానిక ఎలక్షన్లు పాడైనాయి. ఇప్పటికే పార్టీ పాడైపోను. అయ్య ముగ్గురు 90 లేరు ఊర్లల్లా. అసలు రానున్న రోజులలో ఈ తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా ఊడ్చకపోద్దా తెలుస్తలేదు. తెలంగాణ ఉంటుంది కానీ తెలంగాణ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉండే కాలం లేదు. ఎందుకు లేదంటే మీలో ఐక్యత లేదు. గతిలేని సంసారం చేయొచ్చు కానీ ప్రజల శృతి లేని సంసారం ఎన్నడూ కూడా చేయలేమన్న సంగతి ఈ కలవకుండా కవితామని చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇలా శృతి లేదు, పైసలు మసుకున్నాయి. గతి ఎందుకు లేదు, పాడైపోను. బొచ్చడు పైసలు కష్టం, ఫుల్ కష్టం చేసి అయ్యా అన్న ఈమె బావ కలిసి కష్టం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మీకు పుల్లు పుట్టగా ఉన్నది కానీ శృతి లేదు, పాడైపోను. మరి శృతి లేనిది ఎట్ట ముందర పడతారు? గంత పెద్ద లీడర్కి ఏమో నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ మీద, ఈమెకు మాత్రం నమ్మకం వచ్చింది. మరి యాడికెళ్ళి వచ్చింది ఈ నమ్మకం చెప్పురు ప్రజలారిగా. అంటే జనాలను మోసం చేసుకుంటూ ఉంటున్నారు అంతే తప్పితే రోజు పేపర్లలో అవపడాలి, అంతకు మించింది ఇంకేమైనా ఉందా? ఏం లేదు. మరి అంతిమంగా ఇలా మరి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం మీ లీడర్కి లేదు, మరి నీకున్నది. జనాలకు మరి ఎవరి మీద నమ్మకం ఉంది అనేది ఇక మీ కామెంట్ రూపకంగా చెప్పురు ప్రజలారు ఉంటాం మరిగా.